హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము మురుకులను చేసుకుందాము. కొందరు జంతికాలు వడియాలు అని కూడా అంటారు. ఈరోజైతే మనం మురుకులను చేసుకుందాము. ఎంతో ఎమ్మిగా టేస్టీగా కరకరలాడే మురుకులను అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు వాటికి ఏవేవి పదార్థాలు కావాలో చెప్తాను. లెట్స్ గో ప్రాసెస్లోకి వెళ్దాం. కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, వాము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు రుచికి తగినంత 2 టీ స్పూన్ల కారం పొడిని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇందులో నేను మినప్పప్పుని 1 కప్పు మినప్పప్పుని 2 కప్పుల నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. అక్కడ చెప్పడం మర్చిపోయాను. అన్నీ ఒకసారి ఈవెన్గా కలుపుకున్నాక వాటర్ని అయితే ఒక 1/2 లీటర్ వాటర్ని అయితే మరగబెట్టేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిలోకి వేడి నూనెను పోసుకున్నాను. ఎంతో గుల్లగుల్లగా వస్తాయని వేడి వాటర్ని వేసుకోవాలి. వేసుకుంటూ ముద్దలా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉప్పుడు పిండిలాగా చేసుకోవాలి. వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని అయితే ఈవెన్గా కలుపుకోవాలండి. వాటర్ని చూసుకుంటూ పోసుకోవాలండి. అప్పుడు పిండిని అయితే ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని జర మంచిగా ఒత్తుకోవాలండి, ఎందుకంటే జిగి వస్తుంది కాబట్టి మంచిగా పిసుక్కొని పెట్టేసుకోవాలి. అంతా ముద్దలాగా పిండిని పిసికేసుకుంటూ ఒక క్యాన్లో అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా బయట పెడితే ఆరిపోతుందనేసి ముద్దలాగా చేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని మూత పెట్టుకుంటున్నానండి. అలానే అన్ని ముద్దలాగా చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. కడాయిని పెట్టేసుకున్నాక ఆయిల్ని వేసుకుందామండి. దేవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఒక ముద్దనైతే తీసుకొని దాన్ని మళ్ళీ ఒత్తుకోవాలండి. మంచిగా ఒత్తుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా మర్దన చేసుకోవాలి. పిండినైతే స్మూత్గా చేసేసుకొని బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి. దాన్ని రోల్ చేసేసుకొని మురుకుల జంతికల గొట్టాన్ని అయితే తీసుకొని మనకి కావాల్సిన దాన్ని ఆ బిళ్ళను వేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటిది ఉంటే దాంతో చేసుకోండి. నా దగ్గర అయితే ఇది ఉంది. ఇప్పుడు టైట్గా పెట్టేసేసుకొని మురుకులను అయితే జంతికలను వేసుకుందామండి. దూరం వేసుకోవాలండి. ఇలా చేసేసుకోవాలి. ఒక సైడ్కి ఒత్తుకోవాలండి. తిప్పుకున్నాక ఒక సైడ్కి విడిపోకుండా ఒత్తుకోవాలి. ఒక ఆయిల్ పేపర్ని తీసుకొని దాని మీద వేసుకోవాలి. అలాగైతే ఈజీగా వస్తాయి. చూపించే విధంగా ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి వేసుకోవాలి. ఇంకోటి కూడా తీసుకొని వేసేసుకోవాలండి. మనకు ఆయిల్ వేసుకున్నంత మనము మురుకులను అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఫస్ట్. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలగా ఈవెన్గా కుక్ అయ్యే వరకు కాల్చుకోవాలండి. కదుపుతూ ఒకసారి తిరిగేసుకోవాలండి. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్కి తిరిగేసుకొని కాల్చుకోవాలండి. 2 ఈవెన్గా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలండి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కదుపుకుంటూ ఇక్కడ తిరలమరల అటు ఇటు వేసుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే మురుకులు అనేటివి గుల్లగా వస్తాయండి. ఫ్లఫీగా కూడా లోపట ఈవెన్గా కాలుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపట వేగవండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి మురుకులను అయితే. దీంట్లో వేడి నూనె కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే వేడి నూనెను వేసుకున్నాను. మీకు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మురుకులు గుల్లగా వస్తాయండి. ఈ కలర్లోకి రావాలండి. ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ తీసేసుకొని ఒక ప్యాన్లో ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి. అప్పుడు ఈ కలర్లో వచ్చాక తీసేసుకోవాలండి. ఇలాగ అన్నీ చల్లగా అయ్యాక మురుకులను అయితే ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ వేసి పెట్టుకోవాలండి.
గుల్లగుల్లగా కరకరలాడే మురుకులు రెడీ. గాలి పోకుండా ఒక కంటైనర్‌లో, క్యాన్‌లో గానీ, డబ్బాలో గానీ వేసి పెట్టేసుకోవచ్చు. 1 మంత్ పాటు నిల్వ ఉంటాయండి. స్నాక్స్‌కి ఈవినింగ్ స్నాక్స్‌లోకి వస్తాయి.